జై శ్రీరామ్. తెలంగాణలో రాజకీయంగా ఈ చలికాలంలో కూడా వేడి పుట్టించే వ్యవహారాలు స్టార్ట్ అయ్యాయి. అందులో ముఖ్యమైనది టార్గెట్ కేటీఆర్. ప్రస్తుతము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం టార్గెట్ కేసీఆర్ అనే ఒక ఆపరేషన్ చేస్తోంది అన్న విమర్శలేంటి ఉన్నదే కదా, జరుగుతుంది జరిగింది అనే చెప్తున్నారు. కానీ అదొకటి బీఆర్ఎస్ వాళ్ళు ఒక విమర్శగా చెప్తున్నారు కాబట్టి అలాగే చెప్పడం జరుగుతుంది. ఆ దృష్టిలో చూస్తే కేటీఆర్ను ప్రస్తుతము రేవంత్ రెడ్డి ప్రభుత్వము టార్గెట్ చేసింది అనేది ఒక ఆరోపణ లేదా ఒక వాదన. చాలా సింపుల్. ఇందులో అతడు నేరాన్ని నేను చెయ్యలేదు, నేను నిర్దోషిని నిరూపించుకుంటే సరిపోయింది. కానీ ఇక్కడితో ఈ కార్ రేస్కు సంబంధించి వ్యవహారము ముగిసిపోదు. దీనితో పాటుగా ఈడీ అటాచ్మెంట్ కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా పుష్కలంగా ఏంటి, ఆల్రెడీగా వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఎట్టి వర్క్స్ లోపల విదేశీ మారక ద్రవ్యాన్ని, భారతదేశ డబ్బుల్ని, రూపాయికి సంబంధించిన డబ్బులు, ఆ 55 కోట్ల రూపాయల విలువని ఎలాంటి పర్మిషన్ లేకుండా పంపించారు. అందుకు సంబంధించిన ఫైన్ కూడా ఆర్బీఐ వేసింది అన్న కారణం చాలు ఈడీకి. కాబట్టి ఖచ్చితంగా ఈడీ ఇన్వాల్వ్మెంట్ చాలా సీరియస్ ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో ఒక్క పాయింట్, కేవలం దీంతో మాత్రమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కేటీఆర్ మీద ఆగిపోదు. అంటే అరే ఈ ఫార్ములా కేసులో కేసు పెట్టేసాం అయిపోయింది పోని అన్నట్టుగా ఉండదు. ఇంకా కాళేశ్వరం ముందుకు వచ్చేటట్టుంది, లగచెర్ల ముందుకు వచ్చేటట్టుంది, ఫోన్ ట్యాపింగ్ ముందుకు వచ్చేటట్టుంది. ఇవే కాక ఇంకో 2-3 కేసులు కూడా మళ్ళీ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేటీఆర్ ఒకవేళ కనుక అరెస్ట్ కనుక అయితే అంత తొందరగా ఇవన్నీ తెమలకపోవచ్చు అనేది రాజకీయంగా ఒక విశ్లేషణ వస్తున్నది. ఏదైనా కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యి, అంటే ఈడీ కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్న పరిస్థితి లోపల కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ముగ్గురు ఇప్పుడు భారతకు సంబంధించిన ఈ ముఖ్యులు ప్రస్తుతం కేసీఆర్కు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి టార్గెట్గా ఉన్నారనేది ఒక లెక్క, అంటే ఒక ఆలోచన. ఎందుకు అనంటే ఓటుకు సంబంధించిన నోటు కేసు ఉంది కదా, నోటుకు ఓటు కేసు ఒకటి ఉంది కదా, దానికి సంబంధించిన దాంట్లో రేవంత్ రెడ్డిని విపరీతంగా టార్చర్ చేశారన్న ఒక జనంలో ఉన్న ఒక మాటకు ఇప్పుడు ఇది బదలు కావచ్చు. లేదా అరవై గల్లేముంది బదలేముంది, మా పని మేము చేయాలి కదా, ప్రభుత్వం పని ప్రభుత్వం చేయాలి కదా, కాబట్టి మేము చేస్తున్నామని చెప్పి చెప్పుకోవటానికి కూడా కావచ్చు. ఏదైనా రేవంత్ రెడ్డి గారు కేటీఆర్, అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేటీఆర్ మీద ఈ ఫార్మా కేసు కేసు పెట్టిన తర్వాత మొత్తానికి రాజకీయంగా మటుకు చాలా చాలా పెను మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా బారాసాను మెల్లిమెల్లిగా డౌన్ఫాల్ చేసే కేసే. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. జై శ్రీరామ్.